యోసేపు జీవితం చూడండి, అన్ని నెత్తిన పడతాయి వచ్చి ఆడి అన్ని. అది వరుసగా అన్యాయమే పాపం. సొంత వాళ్ళ చేత ద్వేషించబడటం, అమ్మ పడటం, సంతలో పశువుని అమ్మినట్టు అమ్ముతారు యోసేపుని. పాపం తీసుకెళ్ళిన పోతిఫెరో ఇంటూ నిందలు పడటం, జైలు పాలవటం, అన్ని చెయ్యని నేరాలకి శిక్షలు. ఎందుకయ్యా పాపం యోసేపు కన్ని బాధలయ్యా, ఇంత అన్యాయమా యోసేపు కంటే? చివరికి యోసేపు ముగింపు చూస్తేనేమో వెళ్ళి సింహాసనం ఎక్కుతాడు. తొందరపడి మనం ఏదన్నా డైలాగ్ వాడామా, నువ్వు యోసేపుకి అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా, మనం ఎదవలం అవుతాం. నువ్వు ఏబుకు అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా, ఎదవలం అవుతాం. నువ్వు అంజూరపు చెట్టుకి అన్యాయం చేసావు దేవా అన్నామా, ఎదవలం అవుతాం. ఈ 3 విషయాల్లోనే కాదు, అది నీ బ్రతుకు చూసైనా, ఎదుటి వాళ్ళ బ్రతుకు చూసైనా, నీ వాళ్ళ బ్రతుకు చూసైనా, ఇది అన్యాయం ప్రభువా అన్నావంటే నువ్వు నేను ఖచ్చితంగా వెధవలమే అవుతాం.